హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా మొబిలియో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ఈరోజు మైక్ అనేది లేదు, నా గొంతుతోనే గట్టిగా అయితే మాట్లాడుతున్నాను. కొద్దిగా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఢిల్లీ కార్ అండి, ఢిల్లీలో ఉంది. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు ఢిల్లీలో ఉంది. ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హోండా మొబిలియో BMT టాప్ అండ్ వేరియంట్ అండి. B అనేది టాప్ అండ్ వేరియంట్ అండి. హోండా మొబిలియో BMT వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2029 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 86,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ కార్ ఇప్పుడు వరకు 86,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్. ఫ్రెండ్స్, ఈ కార్కి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఢిల్లీలో ఉంది. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కారు గేరింగ్ సిస్టమ్ అనేది వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా అంటే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయండి. 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ కార్ టైర్స్ స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉంది. అన్యూజ్ 2014 నుంచి ఇంతవరకు టైర్ బయటికి తీసింది అయితే లేదండి. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. దాదాపుగా 5 టైర్లు కూడా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద ఈ కార్ మైలేజ్ వచ్చేసి 18 నుంచి 22 మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి. 18 నుంచి 22 మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది. మంచి మైలేజ్ అయితే వచ్చిందండి. ఒక పెద్ద ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో మంచి కారు. ఈ కారు 3,90,000 రూపాయలు చెప్తున్నారు. బార్గెనింగ్ కూడా అయితే ఉంది. కిరాయిలకి తోలుకోవచ్చు, ఫ్యామిలీకి తోలుకోవచ్చు. చాలా బాగుంటుంది. మైలేజ్ పరంగా కూడా మంచి మైలేజ్ వచ్చింది. 18 నుంచి 22 మైలేజ్ వచ్చింది. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. రియర్ AC వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే టాప్ అండ్ వేరియంట్ B అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 2014లో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. డ్యామేజ్ కూడా ఏమవ్వలేదు. దాదాపు 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తానండి. సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్, అలాగే రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్కి వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ, డోర్స్కు లైనింగ్స్ వస్తాయండి. ఈ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని కోర్సులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉంది 3,90,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. మంచి తక్కువ బడ్జెట్లో ఒక 7 సీటర్ కార్ అండి. ఇదే బండి నేను 2014 4,40,000 4,50,000 BMT టాప్ అండ్ వేరియంట్ అమ్మిన రోజులు అయితే ఉన్నాయి. ఈ కారు కేవలం
3,90,000 రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కూడా కొద్దిగా ఉంది, బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజు, మోయిజు, బాబీ 4 నెంబర్లు అయితే ఉంటాయి. 4 నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చదవచ్చండి ఫ్రెండ్స్. 3,90,000 రూపాయల్లో మంచి బడ్జెట్లో 7 సీటర్ కార్ అయితే వస్తుంది. కార్కి అయితే పెట్టుబడి కూడా ఏం లేదు, తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే హెడ్ ల్యాంప్స్ దాదాపుగా 100కి 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. విఎంటీలో ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. మైనర్గా చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉంటాయి, అయితే కామన్ అండి, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 100% టైర్స్ అయితే ఉన్నాయి. టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు, 5 కూడా స్టీల్ టైర్సే. మీరు టైర్స్ వేయించుకోవాలంటేనే దాదాపుగా ఒక 25,000 నుంచి 28,000 ఖర్చు అయితే వస్తుంది. ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 100కి 100% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చండి. మొత్తం కూడా పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి చూడొచ్చు 2014 గ్లాసులే ఉన్నాయి, మొత్తం కూడా 2014 గ్లాసులు ఉన్నాయి. అలాగే చూడొచ్చండి, డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే మళ్ళొకసారి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, ఈ లుక్ చూసుకున్నట్లయితే. అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. లైట్గా చిన్న టచ్అప్లు అనేది కామన్ అండి. 3,90,000 7 సీటర్ కార్లు అయితే ఏమీ దొరకవు. మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉంటుందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 100% టైర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఎలై వీల్ అయితే ఉంది. బ్రిడ్జిస్టోన్ బ్రాండెడ్ టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 2014లో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. 4 పవర్ విండోస్, మిర్రర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఒకసారి చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో, హాఫ్ సెల్ఫ్లోనే కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా చూడొచ్చు. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అలాగే మన ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఇందులో వాయిస్ కమాండ్ కంట్రోల్ రావు. దబుక్కున ఏంటంటే దాదాపుగా ఒక 10 కార్ల వీడియోస్ తీస్తూ ఉంటా, అందువల్ల దబుక్కున వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అన్నాను. బ్లూటూత్ కంట్రోల్స్ అనేది మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే హారన్ మంచి వర్కింగ్లో ఉంది. సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఒకసారి రీడింగ్ చూడొచ్చండి. 86,369 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్. అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అండి. గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి, 1 నుంచి 5 దాకా కూడా. అలాగే రూఫ్ కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కానీ అలాగే చూడొచ్చు, కో డ్రైవర్ సైడ్ సీట్ కవర్ కూడా 100కి 70% అయితే ఉంది. అలాగే ఒకసారి సెకండ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చండి. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, 70 నుంచి 80%. అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి 70-80% అయితే ఉన్నాయి. అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి డిక్కీ స్పేస్, బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. కిరాయిలకు కూడా ఈ కారు చాలా బాగుంటుందండి.
హైదరాబాద్ నుంచి విజయవాడ ఏరియా తిరిగే ఏరియాలలో కూడా ఈ కార్లు అయితే బాగా తిరుగుతున్నాయి. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కంపెనీ పేస్టింగ్, కంపెనీ పంచింగ్తో అయితే ఉంది. అలాగే ఒక్కసారి చూడొచ్చండి, స్టెప్నీ టైరు 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. టైర్స్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి, ఎటువంటి పెట్టుబడి లేదండి. తక్కువ రేటు బండి మిస్ అయితే చేసుకోకండి. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్, కంపెనీ పంచింగ్తో ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్, కంపెనీ పంచింగ్తో ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఒకసారి యాక్సిలరేటరీ, ఒకసారి ఇంజన్ ఆపుతున్నా అండి. ఇంజన్ ఆగింది ప్రస్తుతానికి. ఒకసారి మళ్ళీ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. 2014 హోండా మొబిలియో వి టాప్ అండ్ వేరియంట్, 86,000 తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, సింగిల్ కీ అయితే ఉంది. 3,90,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్.